హలో అందరికీ, ఇది సండే మినీ బ్లాగ్. లాస్ట్ సండే త్రినాథ మేళ అయితే ఇంట్లో చేసుకున్నాము. మిగతా 3 ఆదివారాలు కుదరలేదు. ఒక వీక్ పేరు పెట్టడం వచ్చింది, ఒక వీక్ పౌర్ణమి వచ్చింది. కానీ ఈ త్రినాథ మేళ అనేది పౌర్ణమి ముందు చేసుకుంటేనే మంచిది. కానీ ఈ ఇయర్కి ఇలా అయింది. నెక్స్ట్ ఇయర్ అయితే వీలైతే పౌర్ణమి ముందే చేసుకోవాలి. ఈ త్రినాథ మేళాకి నైవేద్యాలు ఏమీ అక్కర్లేదు కదా, అందుకే ఈరోజైతే గోధుమ ప్రసాదం అయితే చేసి దేవుడికి దీపారాధన అదంతా చేసి అష్టోత్తరాలు అయితే చదువుకున్నాను. ఈరోజు ఈ త్రినాథ మేళకి ఆ రోజే ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి కదా. మార్నింగే లేచి ఫస్ట్ దీపారాధన చేసి పిల్లలకి వంట అది చేసిన తర్వాత అయితే ఇల్లు అదంతా క్లీన్ చేసుకోవడమే స్టార్ట్ చేశాను. ఈరోజు అయితే ఉపవాసం అయితే ఉన్నాను. మామూలుగా అయితే ఉపవాసం ఉండక్కర్లేదు, కానీ ఈరోజు అయితే ఉన్నాను. ఇంట్లో ఏమైనా పూజ చేసుకుంటే ఏదో తెలియని వైబ్రేషన్లో అనిపిస్తుంది కదా, ఆ రోజంతా కూడా మాకు అలానే అనిపించింది. దేవుడికి దీపారాధన చేసి నైవేద్యం అది చూపించిన తర్వాత కథ అయితే చదువుకున్నాము. కథ చదివినప్పటికీ మా హస్బెండ్ కూడా తను డ్యూటీ నుంచి వచ్చేసారు. ఆ కథ అంతా చదివేసి దేవుడికి హారతి అయితే ఇచ్చేసాను. तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्। ॐ 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 तत्पुरुषाय विद्महे